టెలిరోబోటిక్ సర్జరీ అనేది జరిగిందండి లాస్ట్ వీక్. నేను ఒక కాన్ఫరెన్స్కి నాకు అక్కడ ఇన్వైట్ చేశారు చైనాలో. సో అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్లో మా ఆపరేషన్ థియేటర్లో ఉండే పేషెంట్ పైన అక్కడ కూర్చొని ఇక్కడ ఆపరేషన్ చేయడం అనేది జరిగింది. సో దీనికి టెలిరోబోటిక్ సర్జరీ అంటారు. కాకపోతే ఈ ప్రొసీజర్ అనేది ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ అయ్యింది. ఇక్కడ లిటరేచర్లో ఇలాంటి ప్రొసీజర్ టెలిరోబోటిక్ సర్జరీ ద్వారా చేయడం అనేది జరగలేదు. సో ఇది 60 years old లేడీ హూ హ్యాడ్ ప్రాబ్లమ్, యూరేటర్ అనేది బ్లాక్ అయింది ఆమెకి. సో ఆ బ్లాక్ అయిన యూరేటర్కి కొత్తగా మూత్రాశయంకి తగిలించడం అనేది అక్కడ కూర్చొని అనేది చేశాము. అండ్ పేషెంట్ ఈస్ డూయింగ్ వెల్, షీ గాట్ డిశ్చార్జ్డ్. అండ్ ఓన్లీ థింగ్ విచ్ వాజ్ డన్ ఇన్ దిస్ కేస్ ఇస్ రెగ్యులర్ రోబోటిక్ సర్జరీ కూడా టెలిసర్జరీనే. కాకపోతే ఆ కన్సోల్లో కూర్చొని చేసేది ప్రొసీజర్ పక్కన ఉండడం కన్నా 4000 kilometers దూరం నుంచి చేశాము. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ ఇన్ దిస్ టెలిసర్జరీ వర్సెస్ ఎనీ రోబోటిక్ సర్జరీ. ఒక టెలిసర్జరీ అనేది చేశాము. ఎక్కడి నుంచి? మా సర్జన్ ఒకతను, మా కొలీగ్ సర్జన్ వుహాన్ చైనాలో ఉండి ఇక్కడ ఉన్న పేషెంట్ మీద ఆపరేట్ చేయడం జరిగింది. దాని ఎలా పాసిబుల్ అయింది అంటే ఇదే సేమ్ రోబోటిక్ మెషినే. పేషెంట్ సర్జన్ కన్సోల్ అనేది వుహాన్లో ఉంచి, పేషెంట్ కార్ట్ అనేది ఇక్కడ ఉంచి, ఒక 5G కనెక్టివిటీ ద్వారా అక్కడున్న మూమెంట్స్ అనేది ఇక్కడ ఉన్న కార్ట్ మీద ట్రాన్స్ఫర్ అయ్యి ఆ పేషెంట్కి ఆపరేట్ చేయడం జరిగింది. ఇది వీలవుతుందా లేదా అనుకున్నా కానీ మేము అన్నిటికీ నేనుగా ఇక్కడ సీనియర్ సర్జన్గా ఇక్కడ రెడీగా ఉన్నాను. అది కనెక్టివిటీ లేకపోతే ఆపరేట్ చేయడానికి. బట్ అది వీలైంది, చాలా ఈజీగానే ఉన్నింది. మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎంత అనుకున్నామో యూజువల్గా 1.5 hours అవుతుంది. అదే 1.5 hours లోపల ఆపరేషన్ చాలా ఎక్కడుండి మనం చేస్తే ఎలా ఉంటుందో అలాంటి విధాన అనుభూతితోనే మేము కంప్లీట్ చేయగలిగాం. సో ప్రతి ఒక చిన్న క్రిటికల్ ఎక్స్పర్టైజ్ కోసం ఎక్కడో 500 kilometers నుంచి తను వదులుకొని ఇక్కడికి వచ్చి అది చేయించుకునే బదులు రోబోటిక్ ఇంటర్ఫేస్ ఉండి అక్కడ ఒక ఎక్స్పర్ట్ ఉండి ఇక్కడ ఒక ఎక్స్పర్ట్ ఉండి ఇదే ఎక్స్పర్టైజ్ని ఆ రోబోటిక్ టెలిసర్జరీ ద్వారా ఆ పేషెంట్కి అక్కడే తన ఇంటి దగ్గరికే వచ్చిన పక్షంలో కమ్యూనిటీకి అంతకన్నా హెల్ప్ ఏముంటుందని నేను ఆశిస్తున్నాను. మాదాపూర్లో పెరిగిన పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. ఈ నెలలో 4 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతోన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ పై మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని బీఆర్ఎస్ నేత రాయల కార్తిక్ ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ మౌనం బీజేపీ కాంగ్రెస్ బంధానికి నిదర్శనమని పేర్కొన్నారాయన. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాయల కార్తిక్. గతంలో అప్పుడప్పుడు పెరిగేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు ఈ నెలలోనే 4 సార్లు పెరిగినాయి. 4 సార్లు 8 రూపాయలు, 7.5 రూపాయల నుంచి 8 రూపాయల దాకా పెరిగినాయి. గతంలో ఇదే ప్రతిపక్షంలో ఉన్న మన సీఎం గారు ఏమన్నాడంటే, మీరు ఒకసారి ఈ వీడియో చూడండి, ఏం మాట్లాడిండో మీరు ఒకసారి గమనించండి. 40 రూపాయలు వాస్తవ ధర, 33 రూపాయలు నరేంద్ర మోడీ, 32 రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన జేబులు చిల్లి పెడుతుండు. ఈ జేబు దొంగలు ఇవాళ మనల్ని దోసుకుంటారు. విన్నారు కదా, మరి ఈ డబ్బులు ఇప్పుడు ఎవరి జేబులో పోతున్నాయి? రేవంత్ రెడ్డి గారు ఎవరి జేబులో? మోడీ జేబులో పోతున్నాయా, నీ జేబులో పోతున్నాయా? మరి నువ్వన్న మాటలే కదా, మీరు చెప్పిన జూటా మాటలకి మీరు ఒక్కసారి మోసపోయారు తెలంగాణ ప్రజలు. ఇక మోసపోరు. రానున్న ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వమే. డెఫినెట్ గా కేసీఆర్ గారికి నెక్స్ట్ రానున్న ఎలక్షన్ లో పట్టం కడతారు. నగరంలో బక్రీద్ పండుగ ఏర్పాట్లు జోరందుకున్న వేళ అక్రమ పశువుల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పండుగ పూట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరంలో శాంతి భద్రతలను కాపాడమే లక్ష్యంగా గ్రేటర్ వ్యాప్తంగా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, శాంతి భద్రతలను కాపాడేందుకైతే నగర పోలీసులు అదేవిధంగా జీహెచ్ఎంసీ గట్టి చర్యలు చేపట్టింది. నగర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు గట్టి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే నగర వ్యాప్తంగా అక్రమ పశువుల రవాణాను అడ్డుకునేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అధికారులు. పండుగ సీజన్లో నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలించడాన్ని నిరోధించడానికి కూడా నగర సరిహద్దుల్లో అదేవిధంగా ప్రధాన గూడల దగ్గర కూడా ప్రత్యేక ఇంటర్ జోన్లను ఏర్పాటు చేశారు అధికారులు. మనం ఇక్కడ విజువల్లో కూడా చూస్తున్నాము. ప్రజెంట్ మనం ఇక్కడ గోల్కొండ జోన్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కూడా ఒక ఇంటర్ జోన్ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే
నగరంలోకి ప్రవేశించే అన్ని ప్రధాన మార్గాల్లో ఈ ఇంటర్ జోన్ చెక్ పోస్టులను అయితే ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ సిబ్బందితో పాటు పశుసంవర్ధక శాఖ అధికారులు, జిహెచ్ఎంసీ సిబ్బందిని రౌండ్ ది క్లాక్ షిఫ్ట్ల వారిగా అయితే నియమించడం జరిగింది. పశువులను తరలిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పశువుల రవాణాకు అవసరమైన చట్టపరమైన అనుమతులు, డాక్టర్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా అని కూడా అధికారులు అయితే సరిచూస్తున్నారు. చట్ట ప్రకారం నిషేధించబడిన గోవులు వంటి జంతువులను అక్రమ రవాణాపై కూడా ప్రత్యేక నిఘా అయితే ఉంచారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించినట్లయితే కూడా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు అయితే హెచ్చరించారు. చెక్ పోస్టుల దగ్గర ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు కోసం కూడా ఇక్కడైతే సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పండుగ సమయంలో రవాణా విషయంలో కూడా ఎలాంటి ఘర్షణలు లేకుండా, శాంతి భద్రత సమస్యలు కూడా తలెత్తకుండా ఉండేందుకు ఈ ఇంటర్ జోన్లన్నీ కూడా ఏర్పాటు చేసినట్లయితే ఉన్నతాధికారులు తెలిపారు. వ్యాపారులు, వాహనదారులు చట్ట నిబంధనలకు లోబడి వ్యవహరించాలని, అధికారుల తనిఖీలకు సహకరించాలని కూడా పోలీసులు అయితే విజ్ఞప్తి చేశారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చట్టవిరుద్ధంగా పశువుల రవాణాకు పాల్పడితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై కఠినమైన కేసులు కూడా నమోదు చేస్తామని నగర పోలీస్ కమిషనరేట్ కూడా స్పష్టం చేసింది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా 24/7 అన్ని ఇంటర్ జోన్ చెక్ పోస్టుల దగ్గర కూడా పోలీసులందరూ కూడా ప్రత్యేక నిఘా ఉంచి అక్రమ రవాణాకు జరగకుండా ఉండేందుకు కూడా అన్ని కఠిన చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రతి ఒక్క హెవీ వెహికల్ ఏదైనా ఇటువైపు నుంచి వెళ్తే కూడా దాన్ని తప్పకుండా తనిఖీ చేసి అక్రమంగా రవాణా చేస్తున్నారా లేదా, ఇతర సర్టిఫికెట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే దానిపై కూడా ఇక్కడ పోలీస్ సిబ్బంది అంతా కూడా 24/7 ఇక్కడే ఉండి చూస్తున్నారు. జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్. బక్రీద్ పండుగకు నగరం ముస్తాబవుతోంది. ముస్లింలు త్యాగానికి ప్రతీకగా ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు. ఇప్పటికే నగరంలోని అన్ని ఈదులు, మసీదుల వద్ద ప్రభుత్వ ఏర్పాట్లు పూర్తి చేసింది. కుర్బానీ ఇవ్వడం కోసం గొర్రెలు, మేకలను కొనుగోలు చేయడానికి ముస్లిం సోదరులు పోటీ పడడంతో మార్కెట్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. బక్రీద్ పండుగ దగ్గర పడుతుండడంతో నగరంలో ఎక్కడ చూసినా కానీ పొట్టేలు, మేకల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. టెంట్లు ఏర్పాటు చేసి మేకలు, పొట్టెలను అయితే అమ్మడం జరుగుతుంది. సైజును బట్టి కూడా ధరలను నిర్ణయించారు. ఇక్కడ ఉన్న చాలా వరకు పొట్టేళ్ళంతా కూడా గుల్బర్గా, బీదర్, కర్ణాటక రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినట్టుగా వ్యాపారులు చెప్తున్నారు. అయితే ఇంకా కొద్ది రోజులు మాత్రమే, అంటే పండుగ దగ్గర పడుతుండడంతో తమ బడ్జెట్కు తగ్గట్టుగా మంచి జాతి మేకలను, పొట్టెలను ఎంపిక చేసుకుంటూ కొనుగోలు చేస్తున్నారు. ఎంతోమంది వచ్చి ఇక్కడైతే పొట్టెలు కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. వ్యాపారులు కూడా వివిధ ప్రాంతాల నుంచి అయితే వివిధ రకాల పొట్టేలను అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే గతంతో పోలిస్తే ఈసారి డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టుగా అయితే వ్యాపారులు చెప్తున్నారు. అంతేకాకుండా సైజును బట్టి కూడా ధరను నిర్ణయించారు. ఇక్కడ 8,000 నుంచి 35,000-45,000 వరకు కూడా ధర పలుకుతోంది. అయితే ధర ఎంతైనా బక్రీద్ పండుగ కాబట్టి ఎవరు వెనుకడుగు వేయకుండా అయితే పొట్టేళ్లను, మేకలను అయితే కొనడం జరుగుతుంది. అయితే ఈ బక్రీద్ పండుగ రోజున ఖచ్చితంగా వాళ్ళు కుర్బానీ చేయడం జరుగుతుంది. అంటే ఈ కుర్బానీ చేసిన మాంసాన్ని సాధారణంగా 3 భాగాలుగా అయితే పంచుతారు. అందులో ఒకటి ఫ్యామిలీ వాళ్ళు ఒక భాగం ఫ్యామిలీకి, ఇంకొక భాగం రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అలా ఇస్తారు. ఇంకొక భాగం పేదవాళ్ళు, వాళ్ళ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకైతే దానం చేయడం జరుగుతుంది. అయితే అంటే మొత్తంగా ఈ కుర్బానీ అనే త్యాగ సాంప్రదాయాన్ని అయితే ముస్లిమ్స్ ఎక్కువగా పాటిస్తారు ఈ బక్రీద్ పండుగ రోజు. అందుకే ఎక్కువగా ఈ పొట్టేలు, మేకల అమ్మకాలు అయితే జోరుగా సాగుతున్నాయి. డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది అన్నట్టు వ్యాపారులు చెప్తున్నారు. लाइफ जो है 30 से 35 रहता और 17 से 18 किलो केजी गोश्त निकलता आई है। और ये जो है तेलंगाना ब्रीड है, बसाना बकरे को, और ये फॉर्म के है, ये यहाँ हमारे खुद के फॉर्म के है। हाँ, डिमांड है अभी इंशाल्लाह आज से स्टार्ट होगा, क्योंकि 3 डेज ही रहता बकरीद से पहले. కుర్బానీ ఏదైతే ఉందో ఇది త్యాగం, దానం చేయడానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ బక్రీద్ పండుగకి వీళ్ళకున్న స్పెషాలిటీ ఇదే అని చెప్పవచ్చు. చాలా చోట్ల కూడా ఇటు షేక్పేట్ నుంచి మెహదీపట్నం వరకు కూడా లైన్గా రోడ్డుకి ఇరువైపులో కూడా ఇలా మండిగా తయారు చేసి, మేకల మండిగా తయారు చేసి కొన్ని చోట్ల టెంట్లు వేసి వాటికి కావలసిన ఫుడ్, వాటర్ అరేంజ్ చేసి ఇలా వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పొట్టెలను అయితే ఇక్కడ అమ్మడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగానే మంచి డిమాండ్ కూడా కనబడుతుంది. ఇంకా పండగ దగ్గర పడుతుంది కాబట్టి ఎక్కడ చూసినా ఈ మేకలు, పొట్టేలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. అయితే ఈ పొట్టెల్లో కూడా చాలా వివిధ జాతికి చెందిన పొట్టేళ్ళు కూడా అందుబాటులో ఉన్నాయి. కాస్త ఎక్కువ 50,000 అలా ధర పలుకుతుందని వ్యాపారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో అలేఖ్య, HMTV, హైదరాబాద్.
సాధారణంగా మనం గుడికి వెళితే దేవుడికి ఏం సమర్పిస్తాం? పూలు, పళ్ళు, కొబ్బరికాయలు, మహా అయితే తలనీలాలు ఇస్తాం. కానీ భాగ్యనగర్లోని ఒక గుడిలో మాత్రం భక్తులు చాలా వింతైన కానుకలు సమర్పిస్తున్నారు. అక్కడ కొబ్బరికాయల కంటే ఎక్కువగా కాగితాల దండలే కనిపిస్తున్నాయి. అవేంటో తెలుసా? విద్యార్థుల హాల్ టికెట్లు. అవును, మీరు విన్నది నిజమే. ఈ వింత ఆచారం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్గా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. సాధారణంగా ఏదైనా గుడికి వెళ్తే కొబ్బరికాయలు, పూలు, పండ్లే దర్శనమిస్తుంటాయి. కానీ ఫలక్నామాలోని కాళీమాత ఆలయం దగ్గర ఎక్కడ చూసినా సరే మనకు తెల్లని కాగితాలే కనిపిస్తుంటాయి. ఇవేంటో తెలుసా? ఇవన్నీ కూడా విద్యార్థుల హాల్ టికెట్స్. అవును, మీరు విన్నది నిజమే. ఇవన్నీ కూడా విద్యార్థుల హాల్ టికెట్స్. ఇవన్నీ కూడా తల్లిపై ఉన్న భక్తి, అదేవిధంగా వారి విశ్వాసాన్ని అయితే మనకు తెలియజేస్తాయి. ఇవన్నీ కూడా పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటూ విద్యార్థులంతా తాము రాసే పరీక్షల హాల్ టికెట్ల జిరాక్స్ కాపీలన్నింటినీ కూడా అమ్మవారి ఆలయం దగ్గర చుట్టూ కడుతూ ఉంటారు. ఇదంతా కూడా ఒక నమ్మకం ఇక్కడ ఉన్న వారందరికీ కూడా. ఈ వింతైన ఆసక్తికరమైన ఘటన అయితే ఈ పాత బస్తీలోని ఫలక్నామా కాళీమాత ఆలయం దగ్గర చోటు చేసుకుంటుంది ప్రతిసారి కూడా. అయితే దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక మనం ఇక్కడ చూడొచ్చు, చాలామంది విద్యార్థులు అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంతో నమ్మకంతో అయితే కడుతూ ఉంటారు. ఇలా కట్టడం వల్ల వారికి పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయని కూడా వారు నమ్ముతూ ఉంటారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎక్కువగా తీవ్రమైన ఒత్తిడికి కూడా గురవుతుంటారు. తాము కష్టపడి చదివిన చదువుతో పాటు దైవ బలం కూడా తోడవ్వాలని అయితే ఇక్కడ విద్యార్థులంతా కూడా బలంగా నమ్ముతున్నారు. పరీక్షలు బాగా రాయాలని, అదేవిధంగా మంచి మార్కులు సాధించాలని కోరుకుంటూ కూడా విద్యార్థులు తమ హాల్ టికెట్ జిరాక్స్ని చుట్టుపక్కల ఉన్న చెట్లకు కావచ్చు, అమ్మవారు కూడా దండలుగా అయితే కడుతున్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా వందలాది మంది విద్యార్థులు ఇలా కట్టడం వల్ల ఆలయ ప్రాంగణం అంతా కూడా తెల్లటి, అదేవిధంగా ఎర్రటి కాగితాలతో హాల్ టికెట్లు అన్నిటితో కూడా నిండిపోయి ఒక తెల్లటి కాగితాలతో మనకు దర్శనమిస్తుంది. చదువుతో పాటు దైవ చింతన ఉండడం అయితే మంచిదే. అయినప్పటికీ కూడా కష్టపడి చదవడము, పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం కూడా అంతే ముఖ్యమైనది. చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా ఈ ఆలయ ప్రాంగణం అంతా ఇప్పుడు ఈ వినూత్న భక్తి పద్ధతి వల్ల స్థానికంగా అందరి దృష్టిని ఆకట్టుకుంటుందని కూడా చెప్పొచ్చు. మనం చూడొచ్చు, వందలాది మంది విద్యార్థులు కూడా ఇక్కడ తమ హాల్ టికెట్లను అయితే ఎంతో భక్తితో అయితే ఇక్కడ కట్టడం అయితే జరిగింది. గాజుతో పాటు ఒక గాజు, ఎర్రటి దారము, అదేవిధంగా తమ పరీక్షలు రాసే హాల్ టికెట్ ఏదైనా ఉంటుందో దాని జిరాక్స్ కాపీని కూడా తీసుకొచ్చి వాడి ఇక్కడ భక్తితో అయితే అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తమకి పరీక్షల్లో మంచి మార్కులు సాధించడంతో పాటు ఎటువంటి అడ్డంకులు లేకుండా జీవితంలో ముందుకు సాగుతామని విద్యార్థుల యొక్క నమ్మకం. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్. శ్రీకాకుళంలోని పార్లమెంట్ నియోజకవర్గంలో 74 క్లస్టర్లోని వర్చువల్ మహానాడుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు బాదవలస రమేష్ అన్నారు. శ్రీకాకుళం ప్రజలు మహానాడును విజయవంతం చేయాలంటున్న జిల్లా టీడీపీ అధ్యక్షులు రమేష్తో మా ప్రతినిధి వరప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్రలో ఎంతో ఘనంగా నిర్వహించాలనుకున్న మహానాడు నెల్లూరుకు మారింది. నెల్లూరు నుండి అనివార్య కారణాల వల్ల దాన్ని వర్చువల్ మహానాడుగా మార్చారు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, అలాగే యువనేత లోకేష్. అసలు ఈ విధంగా మార్చడానికి గల కారణాలు ఏమిటి? అదేవిధంగా ఈ వర్చువల్ మహానాడు శ్రీకాకుళం జిల్లాలోని ఎన్ని క్లస్టర్లో జరుగుతున్నాయి, వాటికి ఎటువంటి ఏర్పాట్లు చేశారన్న అంశాన్ని మన దగ్గర శ్రీకాకుళం జిల్లా 8 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రెసిడెంట్ మనకి మొదలవలస రమేష్ గారు ఉన్నారు మన దగ్గర. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ వర్చువల్ మహానాడు ఇలా మారడానికి గల కారణాలు ఏమిటి? ఈ వర్చువల్ మహానాడు శ్రీకాకుళం జిల్లాలోని ఎన్ని క్లస్టర్లోని ఎన్ని యూనిట్లుగా చేస్తున్నారు? 8 నియోజకవర్గాల్లోని ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయని తెలుస్తున్నది. దీనిపై పూర్తి వివరాలను ఒకసారి తెలపండి. ముందుగా HMTV ప్రేక్షకులకి, యాజమాన్యానికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నే లేకపోయినా ఆయన జన్మదినం చేసుకోవడం అన్నటువంటిది ఇది తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో ఒక పర్వదినాలుగా, 3 రోజుల పండగ దినాలుగా, మనం సంక్రాంతి వస్తే భోగి, సంక్రాంతి, పండగ, కనుమ ఎలా చేసుకుంటాం, అలాగే మే 26, 27, 28 తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఈ రాష్ట్రంలో పండగ దినంగా 3 రోజులు జరుపుకుంటున్నాం. అయితే మన శ్రీకాకుళంలో ఈ సంవత్సరం జరపాలనుకున్నాం. కొన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థల ప్రభావం కానీ, అంటే స్థలం చాలపోవడం కానీ, అరేంజ్మెంట్స్ కొద్ది ఇబ్బంది అవుతుందని కానీ మేము జరుపుతాం తలపెట్టినటువంటి 2-3 రోజుల్లో వర్షాలు పడడం, వర్షాల వల్ల ఎక్కువ నీరు ఆ పొలాల్లో ఉండడం కష్టం అవుతుందని నెల్లూరుకి మార్చారు. నెల్లూరుకి మార్చిన తర్వాత ఇప్పుడు వర్చువల్గా మేము చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, అమెరికా కానీ యుద్ధాల బారిలో ఉన్నందువల్ల మోడీ గారు ఒక ప్రకటన ఇచ్చారు, ఆయిల్ సంక్షోభం. దీనికి తోడుగా మన క్యాంపులన్నీ తగ్గించుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలని. దాన్ని పురస్కరించుకొని మా జాతీయ అధ్యక్షులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి యువ నాయకులు లోకేష్ బాబు కానివ్వండి, ఈరోజు
మనం వర్చువల్గా ఎందుకు చేయకూడదు? మనం వర్చువల్గా చేసే కార్యకర్తలకి ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది, చాలా ప్రయాసాలకి నెచ్చి ఎక్కడ మనం పెట్టినా వస్తుంటారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది కాబట్టి మనం వర్చువల్గా చేద్దాం. దానివల్ల మోడీ గారు ఇచ్చిన పిలుపు కానీ మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు కానీ మనం దాన్ని అమలు చేద్దామనే ఉద్దేశంతో ఈవేళ వర్చువల్గా ప్రోగ్రాం నిర్వహిస్తాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా 73 క్లస్టర్లు ఉన్నాయి. ఈ 73 క్లస్టర్లో కూడా మహానాడు ఎక్కడైతే మనం జరుపుకుంటాం ఆ రీతిలో ప్రతి క్లస్టర్లోనూ కూడా ఒక 10 వార్డుల నుంచి 12 వార్డులు, అలాగే 12 డివిజన్లు కానివ్వండి, అలాగే రూరల్ అయితే పంచాయతీలు కానివ్వండి తీసుకుని జరుపుతున్నాం. వీటన్నిటికి కూడా అప్పుడు మహానాడులో ఎలాగైతే ఏ అంగులతో ఏ ఏర్పాట్లు మనం చేస్తున్నామో ఈ రోజు కూడా మనం జరుపుకున్న క్లస్టర్లో కూడా అదే ఏర్పాట్లు చేస్తున్నాం. కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, క్లస్టర్ దగ్గర నుంచి, అలాగే కేఎస్ఎస్ సభ్యుల దగ్గర నుంచి అందరికీ ఆహ్వానాలు పంపిస్తున్నాం. ఇది ప్రతినిధుల సభ, పబ్లిక్ సభ కాదు, ప్రతినిధుల సభ వర్చువల్గా జరుగుతున్నాం. దీనికి అన్ని ఏర్పాట్లు ఉదయం వాళ్ళు వచ్చిన 9 గంటల నుంచి ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అందులోకి మన జిల్లాలో విపరీతమైన ఎండలు ఉన్నాయి. వాళ్ళు వచ్చిన నుంచి ఆటంకం లేకుండా మజ్జిగలు సప్లై కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, భోజనం కూడా చాలా విందైన భోజనం పెడుతున్నాం. విందైన భోజనం అంటే చికెన్ కానివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎగ్ కానివ్వండి, మరి అలాగే అక్కడ మనం వెజిటేరియన్ తిన్న వాళ్ళకి పులిహోరలో వెజిటేరియన్ పులిహోర కానివ్వండి, అలాగే మజ్జిగ కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, అన్ని కూడా లాస్ట్ స్వీట్ ఐస్ క్రీమ్ కూడా పెడుతున్నాం. పెట్టిన దగ్గర అందరి దగ్గర కూడా మ్యాక్సిమం అన్నట్టు వచ్చేవాళ్ళుగా మనం జరుపుకున్నటువంటి స్థలం ఏదైతే ఉన్నాయో ఏసీ హాల్ తీసుకుని ఏసీ హాల్లోనే అన్ని దగ్గర జరుపుతున్నాం. ఈ జిల్లాలో 1-2 దగ్గర తప్ప ఆమదాల వలస సంబంధించి బూర్జులో అవకాశాలు లేవు కాబట్టి అక్కడ ఒక చెట్టు, పెద్ద చెట్లు తీసుకుని ఆ చెట్టు కింద టెంట్లు వేసుకుని జరుపుతున్నాం బూర్జు మండలం కొల్లువలసలో. అలాగే ఇంకో దగ్గర శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపూర్లో ఎక్కడ లైన్లో కరెక్ట్గా రావని అక్కడ ఒక దగ్గర జరుపుతున్నాం. మిగతా అన్ని దగ్గరలు కూడా ఏసీ హాల్ తీసుకుని ఎండ తీవ్రత ఉంది కానీ వచ్చినటువంటి నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో వర్చువల్గా జరుపుతున్నాం. సూపర్ సక్సెస్ చేస్తాం. ఎవరైతే ఈ ప్రతి క్లస్టర్లోన 600 నుంచి 800 మంది సభ్యులు ఉన్నారో అందరినీ ఆహ్వానితులు పిలుస్తున్నాం. భోజన ఏర్పాట్లు శుభ్రంగా చేస్తున్నాం. అలాగే మన శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా మనం ఈ కార్యక్రమం నిర్వహణ అనేటువంటి చేస్తున్నాం. ఏ రకమైనటువంటి కార్యకర్తకి ఎక్కడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలందరికి కానీ, శ్రీకాకుళం జిల్లా వాసులకు కానీ, తెలుగు ప్రజలందరూ కూడా ఒకటే మనం చేస్తున్నాం. మీ ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి. మీ తాలూకా అభిప్రాయాలు తెలుగుదేశం పార్టీతో పంచుకోండి. మేము అభివృద్ధి దిశలో ఎప్పుడు కూడా సంక్షోభాన్ని సంక్షేమంగా మార్చుకొని కార్యక్రమాలు చేస్తున్నాం. విన్నారు కదా, పార్టీ కార్యకర్తలందరికీ అన్ని ఏర్పాట్లు చేశాం. మొత్తం పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన 7 నియోజకవర్గాల్లోని అన్ని ఏర్పాట్లు చేశాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ మహానాడు ఏ విధంగా అన్ని ఏర్పాట్లు చేశారో అదే స్థాయిలో క్లస్టర్ స్థాయిలో మేము చేస్తున్నాం. ఎండలకి ఇబ్బంది పడకుండా అందరికీ ఏసీ హాల్సే చేస్తారు. 1-2 మినహా మిగతా అందరూ ఈ ఎలినో ప్రభావం బారిన కూడా కార్యకర్తలు పడకూడదని చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ మాత్రం కార్యకర్తలకు అండగా ఉంటుంది, ప్రజలకు అండగా ఉండే పార్టీ కాబట్టి ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పేసి జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్ వివరాలు తెలిపారు. ఇది శ్రీకాకుళం జిల్లా మొత్తానికి ఈ వర్చువల్ మహానాడు సంబంధించి తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HMTV, శ్రీకాకుళం జిల్లా. సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీపై వైఎస్ జగన్ ఆరోపణలు చేస్తూ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని సత్యసాయి జిల్లా జోనల్ కోఆర్డినేటర్ కడప శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. జగన్ కుటుంబం, వాళ్ల తాత ఎలాంటి వాళ్లో వారం రోజులుగా చర్చ జరుగుతోందని విమర్శించారు. డిజిటల్లో జరుగుతున్న మహానాడు భవిష్యత్తును నిర్దేశించనుందని అంటోన్న శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా జోనల్ ఇన్ఛార్జిగా నియమించినటువంటి కడప శ్రీనివాసరెడ్డి అనంతపురం వచ్చారు. ఏర్పాట్లను పర్యవేక్షణ ప్రస్తుతం మన దగ్గర శ్రీనివాసరెడ్డి ఉన్నారు. శ్రీనివాసరెడ్డి చెప్పండి, వినూత్నంగా డిజిటల్లో ఒక పెద్ద ఎత్తున ఈ ప్రారంభం కాబోతున్నటువంటి మహానాడు కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది, అసలు కింద బూత్ స్థాయి లెవెల్లో క్లస్టర్ ఎట్లా ఉండబోతుంది? వాస్తవంగా మీకు అందరికీ తెలుసు ప్రతి మహానాడు ఏ విధంగా జరుగుతుందో. ఎన్టీ రామారావు గారు, కీర్తిశేషులు అన్నగారు 83లో పార్టీ ఆవిర్భవించినప్పుడు మహానాడు ఆయన జన్మదిన సందర్భంగా జరిగే గొప్ప కార్యక్రమం, తెలుగువారికి అందరికీ కూడా ఒక పండుగ కార్యక్రమం. బ్రహ్మాండమైన భోజనాలు, వంటకాలు, ప్రతి తెలుగువాడు వచ్చి, ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఆ కార్యక్రమానికి వచ్చి
యోగక్షేమాలన్నీ తెలుసుకొని ఒకరొకరు అన్ని ప్రాంతాల వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చి కలుసుకొని అందరూ మాట్లాడుకొని బ్రహ్మాండమైన భోజనాలు వంటకాలన్నీ చూసి అధ్యక్షులు వారి చివరగా ఆయన ఇచ్చే సందేశాన్ని విని పార్టీని, ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికారం లేనప్పుడు కావచ్చు, దీన్ని ప్రజల్లోకి నిత్యం ప్రజల కోసం పనిచేసే పార్టీగా ఒక సందేశం ఇచ్చే కార్యక్రమం మహానాడు. మరి ఈసారి మీకు అందరికీ తెలుసు, ప్రపంచంలో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా డీజిల్ ఇవన్నీ కూడా కొరత కారణంగా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు డిజిటల్ వ్యవస్థ, అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా కూడా చాలా వినూత్నంగా ఉంటుంది. అది ఈరోజు యువనేత నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత డిజిటల్ వ్యవస్థ తీసుకొని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 1800 పైచిలుకు క్లస్టర్స్, అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 10 నుంచి 12, 14 క్లస్టర్స్ ఉంటాయి. 175 నియోజకవర్గాల్లో కూడా 1800 క్లస్టర్స్ తీసుకొని ప్రతి క్లస్టర్లో స్క్రీన్ ఏర్పాటు చేసి ఆ క్లస్టర్ పరిధిలో ఉన్న యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఆ క్లస్టర్ పరిధిలో ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులు వీళ్ళందరూ కూడా 2 రోజులు, అంటే 27, 28 2 రోజులు ఒక డిజిటల్ స్క్రీన్ పెట్టి మహానాడు ఏదైతే విజయవాడ కేంద్ర పార్టీ కార్యాలయం జరుగుతుందో అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా వీక్షిస్తారు. ఇక్కడి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్స్ నుంచి కూడా స్పీచ్ ఇచ్చే కార్యక్రమం కూడా ఇప్పటికే డిసైడ్ అయింది. ఎవరైతే స్పీచ్ ఇవ్వాలనో వాళ్ళందరికీ కూడా ఫోన్ కాల్స్ పోయినాయి. వాళ్ళందరూ కూడా ఆ మహానాడు కార్యక్రమంలో డిజిటల్ వ్యవస్థ ద్వారా పాల్గొంటారు. అయితే ఈ మహానాడు కేవలం మామూలు మహానాడు కాదు. ఇది రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయే 3 సంవత్సరాల పరిపాలనకి ఇది ఒక దిక్సూచి లాంటిది. ఏదైతే కార్యకర్త అధినేత అన్నారో నారా లోకేష్ గారు, మొన్న 25లో జరిగిన కడప మహానాడు, కడపలో బ్రహ్మాండంగా గొప్పగా జరిగింది మహానాడు. ఆ మహానాడులో కార్యకర్త అధినేత అని పిలిపించారో ఈరోజు శ్రీశక్తి అనే కొత్త నినాదంతో ముందుకు పోతా ఉంది పార్టీ. మరి ఈరోజు యువనేత నారా లోకేష్ గారు మొదటిసారి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరుగుతున్న మహానాడు మరి ఇది గొప్పగా జరుగుతుంది. భవిష్యత్తులో ఈ 3 సంవత్సరాలు పరిపాలనకు ఒక దిక్సూచే కాకుండా, దశానిర్దేశమే కాకుండా రాబోయే 10-15 సంవత్సరాలకు కూడా ఒక క్యాలెండర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. రాష్ట్రం కోసం అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎప్పుడు కూడా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ. దానికి ముఖ్యమంత్రి గారు 28వ తేదీ అన్న ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా నివాళులు అర్పించిన తర్వాత సాయంత్రం ఆయన రాష్ట్రం ఉద్దేశించి, రాష్ట్ర అభివృద్ధి ఉద్దేశించి, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ఒక దిశానిర్దేశం, చివరగా ఆయన స్పీచ్ కూడా ఉంటుంది. ఈ 2 రోజుల కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడు ఈ డిజిటల్ స్క్రీన్ల ద్వారా క్లస్టర్లో పాల్గొనాల్సిందిగా, ఏదైతే అనంతపూర్, హిందూపూర్ 2 పార్లమెంట్లకు నన్ను జోనల్ ఇన్ఛార్జ్ పెట్టారో ఈ క్లస్టర్స్ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలతో అందరితో మాట్లాడి ఏర్పాట్లన్నీ చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసే విధంగా నేను ఇక్కడికి వచ్చాను. అందరి ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడాను. అందరూ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. జగన్ ట్రాప్లో టీడీపీ పడుతుంది, ఎందుకంటే ఆయన ఆరోపణలు చేయడం, ప్రత్యారోపణలు పెద్ద ఎత్తున టీడీపీ వాళ్ళు చేస్తున్న బదులు జగన్ ట్రాప్లో పడుతుంది టీడీపీ అని కూడా కారు. టీడీపీ ఎప్పుడు ఎవరి ట్రాప్లో పడదు, జగనే మా ట్రాప్లో పడుతూ ఉంటాడు. జగనే మా ట్రాప్లో పడి సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఈరోజు మేము మాట్లాడుతున్నాం, ప్రభుత్వ అధినేత మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రభుత్వం మీద పనులు, పార్టీ మీద పనులు చేసుకుంటున్నారు. ఎవరు ఆయన వ్యాఖ్యలు పట్టించుకోవడంలే, ఎవరు దాని మీద దృష్టి పెట్టడంలే. మొత్తం మీద శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు మహానాడుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, నాయకులు కానీ పాల్గొని విజయవంతం చేయాలి. అదేవిధంగా జగన్ ఏదైతే ఒక ఆ ప్లాన్ ప్రకారం ఇవన్నీ మాట్లాడుతున్నారు, కావాలనే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు జగన్ అని చెప్పి కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, HMTV, అనంతపురం నుంచి. ఇవి పక్క హైదరాబాద్ డీటెయిల్స్. స్టే ట్యూన్ టు HMTV.